స్థానిక టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ నేత విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దాడులు చేయడానికి రాలేదు. ఎవరినో విమర్శలు చేయడానికి ఎందుకు ఈ మంత్రి గారు భయపడతా ఉన్నారో మనకు అర్థం కావడం లేదు. మనం ఎవరిపైన దాడులు చేయడానికి రాలేదు. ఎవరినో విమర్శలు చేయడానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేసు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజు వైసీపీ నేతలు అనంతపురం జిల్లా వైసీపీ శ్రేణులు ఈ రోజు ధర్నా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఉరవకొండకు చేరుకొని అక్కడ టీడీపీ ప్రభుత్వానికి అట్లాగే మంత్రి పయ్యావుల కేసుకు వ్యతిరేకంగా వాళ్ళు ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి పోలీస్ యంత్రాంగము గుంతకల్ డివిజన్ మొత్తంలో కూడా 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఇలాంటి ధర్నాలు గాని ఏ కార్యక్రమాలు చేయకూడదని వారిని వారించడం జరిగింది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మా నిరసన కార్యక్రమాన్ని చేపడతామని విశ్వేశ్వర్రెడ్డి వీడియో రిలీజ్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఉరవకొండకు వెళ్ళడానికి బయలుదేరారు. అయితే వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. భయపడతా ఉన్నారో మనకు అర్థం కావడం లేదు. ఎవరిపైన దాడులు చేయడానికి రాలేదు. ఎవరినో విమర్శలు చేయడానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.